వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతుంది. విదేశీ విద్యార్థుల విషయంలో H-1B వీసాల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో వీటిని కొన్ని దేశాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేశాయి. మరికొన్ని దేశాలు ట్రంప్ విధానాలను తాము కూడా కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో UK కూడా చేరినట్లుగా కనబడుతోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం UK యూనివర్సిటీలు త్వరలో కీలక నిర్ణయం తీసుకునే సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుతం UKలో భారత విద్యార్థుల సంఖ్య భారీగా ఉంది. ఇక చదువు పూర్తయిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసాలతో పెద్ద ఎత్తున అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి తోడు పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో UKలో మరికొంతమంది భారీగా సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అటు అమెరికా వీసా రాని ఇతర దేశాల వారు కూడా ఎక్కువగా UK వెళుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ యూనివర్సిటీల ఫీజులను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా తర్వాత భారీగా UK వీసాలను జారీ చేసింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే UK వీసా రావడం కాస్త సులువే. ఇదే ఆ దేశానికి కాస్త ప్రమాదకరంగా మారటమే కాకుండా అక్కడ యువతను నిరుద్యోగులుగా మారుస్తోంది అనే విమర్శలు వినపడుతున్నాయి. ఇటీవల వర్క్ వీసా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న ఆ దేశం ఇప్పుడు ఫీజులను భారీగా పెంచే దిశగా యూనివర్సిటీలకు సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో విదేశీ విద్యార్థుల కోటాను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్న UK త్వరలో షాక్ ఇచ్చే సూచనలు కనబడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా భవిష్యత్తులో వెళ్లే వారికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనున్నాయి.